భారతదేశంలో 150 పేపర్లు లీక్ అయినాయని ఒక నోటికొచ్చిన లెక్క రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. అంటే రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయితే కూడా కేంద్రం బాధ్యత వహిస్తదా? నంబర్ 1. రెండోది 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 80 పేపర్ లీక్‌లయినాయి. పేపర్ లీక్ అనేటటువంటిది సామాజిక రుగ్మతలను ప్రభుత్వాల వైఫల్యం అనడానికి లేదు. ఎందుకంటే కొందరు స్వార్థపరులు చేస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థ ప్రారంభమయ్యాక ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థల వాళ్ళు కోట్లకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్ లీక్ చేపిస్తున్నారు. అలా లీక్ చేయించి తమ వాళ్ళని పాస్ చేయించుకోవాలనుకుంటారు. ఇది దేశంలో జరుగుతున్నటువంటి కార్పొరేట్ విద్యలోనే మన బిడ్డల్ని చదివిస్తున్నాం ఇక్కడ. మళ్ళీ అదే కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క ఈ మోసాన్ని పెట్టుకుని రాజకీయ పాయింట్లు మాట్లాడుతున్నాం మనం. ఇక్కడ అమిత్ షా ఆ ఉద్యమాన్ని ఏం తప్పుపట్ల, ఉద్యమం చేయడానికి అనుమతిచ్చాడు. నీట్ అనేటటువంటి పాయింట్ని అడ్డుపెట్టి జరిగినటువంటి కథలో అమిత్ షా వ్యూహాత్మకమైనటువంటి పాత్ర పోషించారు. వాళ్ళకు పర్మిషన్ ఒకరోజు తీసుకుని నెల రోజులున్నా సరే ఉండనిచ్చాడు. అలాగే సోనం వాంగ్చుక్ కామనిరాదీక్ష ఆ పైన రోజు అక్కడ జరుగుతున్నటువంటి తంతంతా తెలిసిన చేయలేదు, ఏం అడ్డుకోలేదు. ఎందుకంటే చేయనియండి, ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు, ఆ నిరసన ద్వారా చర్చ జరగాలనుకోవడం కూడా తప్పులేదు, అందుకే అనుమతించారు. అలాగే నిన్న జంతర్ మంతర్ దగ్గర నుంచి యాజిటేషన్కి పిలుపునిచ్చినప్పుడే ప్రిపరేషన్ ఉంది. పార్లమెంట్ మీద దాడికి నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ తరహాలో ప్రభుత్వాన్ని మార్చాలన్న కుట్రకి ఈ గ్రూపులన్నీ కలుస్తున్నాయని తెలుసు. నేను దాదాపుగా 10-15 రోజుల్లో ఇప్పటికీ 4 సార్లు ప్రొజెక్ట్ చేశాను. కేంద్రం దగ్గర ఈ లెక్క ఉంది అన్నటువంటి. ఢిల్లీలో ఏం జరుగుతుందో అన్నది కూడా అప్పుడే ప్రస్తావించాను. నేను చెప్పినట్టే జరిగింది, అనుకున్నట్టే జరిగింది. కాకపోతే వాళ్ళు అనుకున్నట్టు జరగలేదు. అమిత్ షా ఈ పార్లమెంటు లోపలికి వెళ్ళే అవకాశం లేకుండా చేశారు. ఇక్కడ వీళ్ళు రైళ్ల మీద దాడులు చేశారు. చివరికి హైడ్రో రైలు కొత్తది మనమే ప్రవేశపెట్టింది మొన్ననే, అమెరికా చైనాల తర్వాత. అలాంటి దాన్ని కూడా దాడులు చేసి ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. పోలీసుల మీద రాళ్ళు వేశారు. ఇదంతా జరుగుతున్న సందర్భంలో లాఠీ చార్జుల్లో ఇదిగో అయ్యయ్యో రక్తం ఓడిపోతున్నది, యువత రక్తం కార్చేస్తుంది, యువత రక్తాన్ని చిందిస్తున్నారనే బిల్డప్లు ఈ దేశంలో జరుగుతాయి తెలుసు. ఇదంతా పక్కా ప్లాన్డ్గా సోషల్ మీడియాలో జరుగుతుందని తెలుసు. సేమ్ టైం దానికి భయపడి అక్కడ ఆగిపోయి యువతరాన్ని లోపలికి రోనిచ్చి అక్కడ పార్లమెంటులో వాళ్ళని కూర్చోబెట్టి బేరాలాడి నేపాల్ తరహా డ్రామాలకి ఇక్కడ సీన్ లేదు. ఇది ఇండియా పర్ఫెక్ట్గా కంట్రోల్ చేశారు. అట్ ద సేమ్ టైం మొత్తం విజువలైజ్ చేశారు. సీసీ కెమెరాల దగ్గర నుంచి డ్రోన్ విజువల్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఎవడికి వాడు ఇప్పుడు సోషల్ మీడియాలో వీరుల కింద చలామణి కావడానికి తీసినటువంటిది రాయి చేతిలో పట్టుకుని ఈ రాయితో చేస్తా, మోడీ తల నరికేస్తా, మోడీని చంపేస్తా, లేకపోతే పార్లమెంటుని పగలగొట్టేస్తాం, ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ రేపొద్దున బుక్ అవుతారు. నాయకులు పక్కకి వెళ్ళిపోతారు, వీళ్ళందరూ బుక్ అవుతారు. రాబోయేటటువంటి రోజులలో జరగాల్సి మెయిన్ ఢిల్లీలో యువతరాన్ని అడ్డుపెట్టి నేపాల్ తరహా సీన్లు క్రియేట్ చేయాలనుకున్నటువంటి దాన్ని పకడ్బందీ ప్రణాళికతో ఇటు ప్రజాస్వామ్యానికి విలువిస్తూ వాళ్ళకి అవకాశం ఇవ్వడం, రెండవది మితిమీరినప్పుడు నియంత్రించడం, అట్లాగే అసాంఘిక శక్తుల ఆటలు. ఇప్పుడు నేపాల్ ఏం బాగుపడింది, శ్రీలంక ఏం బాగుపడింది, పాకిస్తాన్ ఏం బాగుపడింది, బంగ్లాదేశ్ ఏం బాగుపడింది, వాటి ఆర్థిక వ్యవస్థలు ఏంటి, వాళ్ళ బతుకులేంటి, అక్కడ ఉద్యమాలు చేసిన యువత బతుకులేంటి, అది తెలిసి అంటే ఇక్కడ గొడవ చేయడం మీద పబ్లిసిటీ ఇస్తున్నారు. కానీ ఆ తర్వాత ఆ దేశాల నాశనం తప్పించి ఏం సాధించారు వాళ్ళు? ఇదే ఇప్పుడు అమిత్ షాకి తెలిసినటువంటి రీతి నీతి కాబట్టి పర్ఫెక్ట్ కంట్రోల్ చేసుకొచ్చారు.